యాక్చువల్లీ కార్ వాష్ ఎగ్జిట్ ఇది. మనం లాస్ట్లో కనపడుతుంది కదా, అక్కడ స్టార్ట్ అయితే స్టెప్ బై స్టెప్ 3 స్టెప్స్ ఉంటాయి. పైన ఫస్ట్ వాటర్ పోస్తుంది, మనం ఇల్లు తుడిచే మాపు లాంటిది ఉంటుంది, దాంతో మొత్తం కార్ తుడిచేస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ చూడండి పైన డ్రైయింగ్ అని ఉంటుంది. తర్వాత గో అని ఎప్పుడు అవుతుంది అంటే కార్ అంతా వాష్ అయిపోయిన తర్వాత ఆ గ్రీన్ బటన్ ఓకే అయ్యాక మనం ముందరికి రావాలి. అవి చూడండి, ఆ కార్ టైర్స్ దాని మీద పెడతాం కదా, అట్లా ముందరికి మనం లోపల చిన్నపాటి ఒక జిల్ అంటుంటుంది అనమాట. కార్ ఇట్లా మూవ్ అయ్యేటప్పుడు 1 month నుంచి అడుగుతున్నా, కార్ వాష్ చెయ్యి, కొంచెం లోపల క్లీన్ చేద్దాం అది ఇది అనేసి. సరే ఒక దగ్గర తీసుకెళ్తాను, కార్ వాష్ అదే అయిపోతుంది, మనం కార్లోనే ఉంటామని అన్నారు. అదేదో మ్యాజికల్ అంటే మీకు తెలిసే ఉంటుంది, కాకపోతే ఈ ఫీలింగ్ షేర్ చేద్దామని అనుకున్నాను. ఇండియాలో అనుకో నేను పైప్ పట్టేసి మొత్తం కడిగేసుకుంటా, దానికంటే ఒక టైం కేటాయించుకుంటా. టెంపుల్స్కి వెళ్తున్నామంటే అసలు ముందు రోజు రాతే పక్కా ప్లాన్డ్గా ఉంటాను అనమాట. ఇక్కడ పైప్తో కాదు కదా, కమ్యూనిటీలో ఆ మంచుకి వీళ్ళవి చెట్లకు నీళ్ళు పడతారు కదా, వాటికే మొత్తం కారు అంతా తడిచిపోతుంది. కాకపోతే లోపల డర్టీనెస్ అనేది ఉంటుంది కదా, ఎంత వాక్యూమ్ పట్టుకున్నా కూడా ఆ ఫీల్ రావట్లేదు. వెళ్తున్నాం. నేను చెప్పా కదా, సండే రోడ్స్ చూడండి ఎంత ఖాళీగా ఉన్నాయో. అంటే మేము వెళ్ళే టైం అలాంటిది అనమాట. మళ్ళీ కొంచెం 10-10:30 ఆ టైంలో అనుకుని రష్ ఉంటుంది. మేము కొంచెం ఎర్లీగానే వెళ్తున్నాము. చాలా ఫ్రీగా ఉన్నాయి, విశాలంగా ఉన్నాయి రోడ్స్. అదిగో వచ్చేసింది జంతర్ మంతర్ కార్ వాష్. 1 minute అయితే పిల్లలు మంచిగా ఎంజాయ్ చేశారంటే లాస్ట్ టైము. సో ఈ తప్ప నేను కూడా వాళ్ళతో జాయిన్ అవుతున్నాను. చూద్దాం అదేంటో. ఇది మొత్తం కార్ మొత్తం క్లీన్ చేయరంట, ఓన్లీ పైన టాప్ మాత్రమే చేస్తారంట, లోపల మనమే చేసుకోవాలంట. చూడండి, ఎవరికి వాళ్ళు కార్ అక్కడ పెట్టేసుకొని ఆర్డర్లో మనమే అవి ఉంటాయి, వాటితో మనం క్లీన్ చేసేసుకోవాలి. లిక్విడ్స్ ఇస్తారు, మొత్తం కొన్ని 2-3 టవల్స్ కూడా ఇస్తారు, క్లీన్ చేసేసుకోవాలి. పెద్దగానే ఉంది, కార్ వాష్ లాగేమనిపిస్తలేదు, ఏదో పార్క్లోకి ఎంటర్ అవుతున్నట్టుంది నాకు ఆ ఎంట్రన్స్ అంతా చూస్తే. మంచిగా పూల మొక్కలు అదంతా, అంటే మీరు కూడా చూడండి. అయ్య బాబోయ్, వచ్చేసింది కార్ వాష్. యాక్చువల్లీ మనం కార్లోంచి దిగాలంటే ఆ మ్యాట్ కనిపిస్తుంది కదా, దానికి ముందర కారు ఆపితే దిగాలి. మ్యాట్ ఎక్కింది అంటే కారు ఇంకా దిగడానికి లేదు, కారులో ఉండిపోతాం అట్లాగే. నాకు ఇంకా దిగుతానంటే వద్దు దిగొద్దు ఆప్షన్ లేదు, దాని మీద ఉండిపోతుంది. ఆమె చెప్తుంది చూడు అక్కడ, ఆమె ఏదో ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంది, కార్ న్యూట్రల్లో పెట్టుకోమని చెప్తుంది, ఏమో చెప్తుంది. నేను ఆమెను వాచ్ చేస్తున్నా, కారు మూవ్ అవుతుంది, అటు ఇటు తిరిగే లోపల కార్ వాష్ అయిపోయింది. నాకేం అర్థం కాలే ఏం జరిగిందో. ఫస్ట్ వాటర్ పడ్డాయి, తర్వాత చూడండి దాంతో స్టార్ట్ అయింది. ఫైనల్గా నాకేమో సంథింగ్ అటు ఇటు తిరిగే లోపల కార్ వాష్ అయిపోయింది. కార్ అంతా టాప్ క్లీన్ చేసింది చూడండి, బాగుంది. ఇంక మేము లోపల క్లీన్ చేసుకున్నాం.